హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి అవుట్డోర్ ఫార్మింగ్ అండ్ ఇండోర్ ఫార్మింగ్. రెండిట్ల డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో నేను చెప్తాను. ముందు మనం అవుట్డోర్ ఫార్మింగ్ అంటే ఏంటో చెప్తాను. అవుట్డోర్ ఫార్మింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కట్టేసి మేపకుండా ఊడదీసి మేపుతారు. సపోజ్ ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉన్నాడు అనుకో, 10 గేదెలు పొద్దున్నే వచ్చి పాలు తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత మా 10ంటికి వచ్చేసి ఊడదీసారు అనుకో, పొద్దున్నే 10 కాడ నుంచి సాయంత్రం 4 వరకు అవి తిరిగి తిరిగి కడుపు నిండా మేసి సాయంత్రం పాలిచ్చే వాటికి మాత్రమే గడ్డేసి దాన పెడతారు. ఇది మెయిన్గా అవుట్డోర్ ఫార్మింగ్ అంటారు. ఇప్పుడు ఇండోర్ ఫార్మింగ్ వస్తే, ఇండోర్ ఫార్మింగ్ అంటే డైరీ ఫార్మ్ టైప్స్. పొద్దున్నే సాయంత్రం వరకు అవి కట్టేసే ఉంటాయి. మా అయితే ఇంకో ప్లేస్ మారుతుంది తప్ప దానికి తిరుగుతా ప్లేస్ అనేది దాన్ని ఇండోర్ ఫార్మింగ్ అంటారు. ఇప్పుడు రెండిట్లో ఏది బెటర్? ఇండోర్ బెటరా, అవుట్డోర్ బెటర్? ముందుగా అవుట్డోర్ ఫార్మింగ్కి వస్తే దానికి మనీ అనేది చాలా తక్కువ ఖర్చు పెడతారు. ఎందుకంటే అది పాలిచ్చే వాటికి మాత్రమే దానా అనేది లేదా పచ్చడి అనేది వేస్తారు. మిగతా ఉత్తాట్లకి ఇవి తిరిగి వచ్చి మేస్తాం తప్ప ఇట్లా పెద్ద ఖర్చు ఉండదు. మెయిన్గా వీళ్ళ దగ్గర ఏఫర్స్ అనేవి బాగా ఎక్కువ పెరిగింది. ఇంకో పాయింట్ ఏంటంటే, మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే అవుట్డోర్ ఫార్మింగ్లో ముందు దానా ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫీడింగ్ అనేది ఇప్పుడు గడ్డి కూడా పాలిచ్చేట్లు తప్ప ఉత్తాట్లకి ఏరు. మెయిన్గా అవుట్డోర్ ఫార్మింగ్ సూట్ అయితే పొలం ఉన్నవాడికి, మ్యాక్సిమం 4-5 ఎకరాలు ఉన్నవాడికి బాగా అవుట్డోర్ ఫార్మింగ్ అనేది సూట్ అవుద్ది. అవుట్డోర్ ఫార్మింగ్లో డబ్బులు ఎలా వస్తాయి అని చాలామందికి ఉంటాయి. డబ్బులు అంటే పెద్దగా రావు. ఎందుకంటే ఈనినప్పుడే తప్ప మళ్ళీ అమౌంట్ అనేది కనపడదు. అవి ఇచ్చిన రోజులు పాలు అవి కేంద్ర గడ పోసుకుంటాం, లేకపోతే సొంతంగా తీసుకుంటాం తప్ప మళ్ళీ 1,00,000 పెట్టి ఒక గేదెని తెచ్చి అంత మ్యాక్సిమం ఎవరో చేయరు. తర్వాత ఇంకో లేకపోతే ఆ దూడ లేకపోతే 3 నెలలు 3 నెలలు ఖాళీగాను ఉంటారు తప్ప రూ. 1,00,000 పెట్టి ఇంకో గేదెని తెచ్చుకుందాం అని మ్యాక్సిమం ఈ అవుట్డోర్ ఫార్మింగ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఎవరో రైతులు. అవుట్డోర్ ఫార్మింగ్ రైతులు ఎవరో చేయరు. ఎందుకంటే అది తర్వాత అది ఇచ్చినా, అది రూ. 1,00,000 తెచ్చి అది ఇవ్వకపోయింది ఇంక పాలు. చాలా వరకు చూసాను నేను. మా చుట్టుపక్కల వాళ్ళు 2,50,000 పెట్టి 2 గేదెలు తీసుకొచ్చారు. అది తీరా వచ్చేటప్పటికి 4 పూటకి 4 అంటే 8 లీటర్లు వాళ్ళకి ఇచ్చినాయి. చాలా మటుకు ఇలాగే జరుగుతుంది. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే అన్నం రూపు చూసి రింకు ఉందని కొనేస్తున్నారు. చీర వాడి దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి పాలు తీసేటప్పటికి అదేమో దానా పెట్టేసి నున్నగా పెంచుతుంది దాన్ని. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఫీడింగ్ నచ్చక, లేకపోతే అది వాతావరణం సెట్ అవ్వకు. మెయిన్ యూజ్ ఏంటంటే అవుట్డోర్ ఫార్మింగ్ వల్ల రైతులకి ఉపయోగం. ఇన్ఫెక్షన్స్ కానీ, మోటా కాఫ్స్ మోర్టాలిటీ కానీ చాలా తక్కువ ఉంటుంది. డైరీ ఫామ్‌లో దూడల మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, డైరీ ఫామ్‌లో దూడలు బతుకుతాయి అనేది చాలా కష్టం. అదే మీరు రైతుల దగ్గర చూడండి, మాక్సిమం దూడలనేవి చావు. ఎందుకంటే గేదె వెనకాల దూడ తిరుగుద్ది. ఎప్పుడైతే గేదె వెనకాల దూడ దాని తల్లితో పాటు తిరిగిందో, ఆ దూడ అనేది నువ్వు పాలు వదలకపోయినా, తక్కువ వదిలినా చాలు. ఎందుకంటే దానికి తిరగాలి గేదె దూడ అనేది. నువ్వు డైరీ ఫామ్‌లో కట్టేసి ఉంచుతావు, అదేమో తిరగదు. అది ఒకవేళ నువ్వు బాగా పెంచుదాం అనుకుంటే పాలు వదులుతావు. దానికేమో అరుగుదల ఉండదు. ఆవు దూడలు చూసుకుంటే నువ్వు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చినా ఆవు దూడలు అనేది తిరిగేది. కానీ గేదె దూడ విషయంలోకి వస్తే అలా ఉండదు. గేదె దూడ అనేది ఎప్పుడు తల్లి ఒకవేళ అవుట్డోర్ ఫార్మింగ్ అంటే ఊడదీస్తారు కాబట్టి తల్లి వెనకాల గేదె దూడ అనేది ఎప్పుడు వెళ్ళాలి. వెళ్తేనే దూడ అనేది ఆరోగ్యంగా ఉంటుంది మెయిన్. ఈ అవుట్డోర్ ఫార్మింగ్కి వస్తే మీకు పెట్టుబడి ఎంత ఉంటుందో మీకు వచ్చే లాభం కూడా అంతే వస్తుంది. ఒక నెల ఎక్కువ రావచ్చు, ఒక నెల తక్కువ రావచ్చు. ఇది అనేది మనం ఎస్టిమేషన్ చేయలేం అస్సలు. ఈ అవుట్డోర్ ఫార్మింగ్‌లో మనం డబ్బులు అనేది అది గేదె బట్టి ఉంటుంది. మనం సరిగ్గా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అది ఏం తింటుందో తెలీదు. ఈ అవుట్డోర్ ఫార్మింగ్ మెయిన్‌గా డబ్బులు అనేది ఎస్టిమేషన్ మనం చేయలేం. ఇది మైనస్ ఇది. సింపుల్‌గా ఒక విషయం చెప్తాను. అవుట్డోర్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు మన నాన్నలు ఆళ్ళు చేసేది మెయిన్ అవుట్డోర్ ఫార్మింగ్ అంటే. దీనివల్ల కొత్తగా పెట్టేవాళ్ళు ఎవరో మాక్సిమం డబ్బులు రావు. ఇది పాతకాలం ఇది అవుట్డోర్ ఫార్మింగ్ అంటే. దీనివల్ల లాభాలు ఉండవు. ఈ చాలా తక్కువ ఈ డైరీ ఫామ్‌తో పోల్చుకుంటే. ఇప్పుడు డైరీ ఫామ్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి నేను చెప్తాను. ఇప్పుడు డైరీ ఫామ్‌లోకి వస్తే మెయిన్‌గా 3 మెథడ్స్ అనేది మీరు ఫాలో అవ్వాల్సిందే తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ ఫీడింగ్, నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ యానిమల్, నెక్స్ట్ మెయింటెనెన్స్. ఈ 3 మీరు ఎంత బాగా పాటిస్తే మీ డైరీ ఫామ్‌లో అంత సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ ఫీడింగ్. అంటే ఇప్పుడు ఫీడింగ్ దగ్గరికి వస్తే గడ్డి వస్తది అండ్
ఒట్టిగడ్డి, పచ్చగడ్డి, దాన. ఈ 3 ఫీడింగ్‌లో వస్తాయి. ముందు మీ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకుంటే 4 మంత్స్, 5 మంత్స్ ముందే ఒక ఎకరం గడ్డిలో 10 యానిమల్స్‌కి ఒక ఎకరం సరిపోద్ది. దాంట్లో సోపన్ హైపర్ గాని, స్మార్ట్ సోపన్ హైపర్ గాని, జూలీ గడ్డి అది గాని మీకున్న ఒక ఎకరం పొలం ఖాళీదైతే అంటే దాంట్లో ఏ అనదర్ పంటలు గాని ఏం లేకపోతే సోపన్ హైపర్, స్మార్ట్ సోపన్ హైపర్ బెటర్. సోపన్ హైపర్‌కి వచ్చేటప్పటికి దిగుబడి అనేది ఎక్కువ వస్తది. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మాక్సిమం. స్మార్ట్ హైపర్‌కి వచ్చేటప్పటికి దిగుబడి దాంతో పోల్చుకున్న తక్కువ వచ్చినా స్మార్ట్ సోపన్ హైపర్ దగ్గరికొస్తే అది అది వాడటం వల్ల మిల్క్ అనేది ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. నెక్స్ట్ జూలీ గడ్డి. జూలీ గడ్డి అంటే అనదర్ పంట. ఇప్పుడు పామాయిల్ దాంట్లో ఉన్నోళ్ళు గేదెలు డైరీ ఫార్మ్ పెట్టాలనుకుంటారు. పామాయిల్ దాంట్లో కూడా జూలీ గడ్డి అనేది అసలు చావు అనేది ఉండదు. కావాలంటే ట్రై చేయండి. వీడియోస్ కూడా ఉంటాయి జూలీ గడ్డి అంటే. దుబ్బు గడ్డి అంటారు. అసలు నాది మా తోటలో ఇప్పుడు మూడో కొత్తది జూలీ గడ్డి. ప్రీవియస్ వీడియోలో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ 3 కంపల్సరీ పెట్టండి. ఒట్టిగడ్డి దగ్గరికొస్తే మీకు తెలిసిందే మన వరిగడ్డి ఉంటది కదా! అదే మెయిను. చాలా బలం. వరిగడ్డి అనేది డైరీ ఫార్మ్‌లో కంపల్సరీగా వాడాలి. మనం ఇప్పుడు అవుట్‌డోర్ ఫార్మింగ్‌కొస్తే ఒట్టిగడ్డి అనేది ఓన్లీ చలికాలం మాత్రమే లేదా గడ్డి లేనప్పుడే ఏత్తారు. కానీ డైరీ ఫార్మ్‌కొస్తే మాత్రం కంపల్సరీగా మనం ఒట్టిగడ్డి అనేది ఎయ్యాలి. ఎందుకంటే ఫ్యాట్. మన డైరీ ఫార్మ్‌లో నువ్వు తెచ్చే గడ్డి మాత్రం ఓన్లీ మనం కోసే గడ్డి తప్ప అది అనంతగా అది ఏది పడితే అది మేయదు కాబట్టి మనం ఒట్టిగడ్డి అనేది కంపల్సరీ ఎయ్యాలి. మెయిన్‌గా ఒట్టిగడ్డిలోకొచ్చే పీసు పదార్థం అనేది చాలా ఎక్కువుంటది. ఎందుకంటే గేదెకి నువ్వు ఇచ్చే సోపన్ హైపర్ అయినా, స్మార్ట్ సోపన్ హైపర్ అయినా ఏ గడ్డి అయినా ఒట్టిగడ్డి ఏత్తం వల్ల అరుగుదల అనేది బావుంటది. ఓడదీరు కాబట్టి మనం ఒట్టిగడ్డి అనేది ప్రిఫర్ చేయాలి. ఇది మెయిను ఒట్టిగడ్డి, పచ్చిగడ్డి. నెక్స్ట్ దానాకి. దానాకొస్తే రెడీమేడ్ దానాలు చాలా ఉన్నాయి. రెడీమేడ్ దానాల కన్నా మనం దేనికి దానికి సెపరేట్‌గా కొనుక్కొని అయి కలిపి ఇస్తే ఇంప్రూవ్‌మెంట్ అనేది చాలా ఎక్కువుంటది. ఇప్పుడు సపోజ్ దానాలైనా ఇయ్యే ఉంటాయి. మెల్టర్ మిక్చరు, తవుడు ఇయన్నీ ఎగ్జాంపుల్. చాలా వరకు కలుపుతారు. అయి ఏం కలుపుతారో కూడా తెలీదు మనకి. యూరియాతో సహా అన్నీ కలుపుతాయి. అదే మనం దేనికి దానికి సెపరేట్‌గా కొనుక్కున్నామనుకో చెక్క, మొక్కజొన్న గింజలు, గింజలు ఏ జాతి అయినా పర్లే గింజలు, తవుడు, పొట్టు, శనగ పొట్టు అయన్నీ ఆడతారు. ఇయన్నీ రాత్రికి నానబెట్టుకొని మార్నింగ్ ఎయ్యాలి. మిల్లర్ మిక్చరు, కాలుష్యం ఇయన్నీ తప్పదు. నువ్వు ఫీడింగు ఎంత బాగా ఇస్తే గేదె నీకు ఇంప్రూవ్‌మెంట్ అనేది అలాగుంటది. పాలు కూడా అలాగే ఇస్తది. నువ్వు కొన్న ఈత ఎక్కడి నుంచి కొనుక్కొస్తావు కదా! ఎక్కడి నుంచైనా. ఆ ఈత నీకు డౌన్ అవ్వచ్చు. కానీ అదే ఫీడింగ్ నువ్వు కంటిన్యూ‌గా డైలీ అదే దానికున్న లెక్క ప్రకారం ఇస్తే గేదె అనేది వితిన్ 2 మంత్స్, 3 మంత్స్‌లో సెట్ అవుద్ది. ఒకవేళ సెట్ అవ్వకపోయినా నెక్స్ట్ ఈత అయినా అది నీ దగ్గర సెట్ అవుద్ది. మెయిన్ ఫీడింగ్ అనేది చాలా ఎక్కువుండాలి. నెక్స్ట్‌కొస్తే చెప్పుకునేదేంటంటే క్వాలిటీ ఆఫ్ యానిమల్. నువ్వు గేదెను కొనే ముందు దాని జాతి, దాని తోలు పల్చగా ఉండాలి తోలనేది. ఆ తోలు, అది దాని అడ్డర్ క్వాలిటీ. 4 రొమ్ములు సమానంగా వస్తున్నాయా లేదా అనేది మెయిన్ చూసుకోవాలి ఈ గేదెలో. ఆ గేదె ఎన్ని ఈతలు, ఎన్ని ఈతలు ఈనింది, అది ఆరోగ్యంగా ఉందా లేదా అనేది మెయిన్. ఎప్పుడు గేదెలు కొనే ముందు సూడి గేదెలను అయితే అస్సలు కొనొద్దు. ఎందుకంటే అది చూత్తానికి నున్నగా ఉంటున్నా అది పాలు ఎన్ని ఇస్తదో తెలీదు మనకి. ఒక్కోటి ఉంటాయి చెప్పలేం. ఇక మనకే ఎక్కువ లాస్. మెయిన్ అది. నెక్స్ట్‌కొస్తే నువ్వు అక్కడ ఓ రూ. 1,00,000, 2,00,000 గేదెని చెప్తారు. అంత రేటు పెట్టేటప్పుడు గేదె మాక్సిమం 18, 19 లీటర్లు ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్‌లో చాలా వీడియోలున్నాయి. కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినోడు ఈ గేదెలు అమ్మేవాళ్ళు ఉంటారు కదా! ఆళ్ళు స్టార్టింగ్‌లో అదే గేదె 90,000, 80,000 చెప్తాడు. 14, 15 లీటర్లు ఇచ్చేది. అదే కొంచెం వాడికో 1,00,000, 2,00,000, 3,00,000 సబ్స్క్రైబర్లు వచ్చితే అదే గేదె 14, 15 లీటర్లు ఇచ్చే గేదె 1,50,000, 1,70,000 చెప్తాడు. నేను ఈ వరకు ఒక యూట్యూబర్‌ని ఫాలో అయ్యాను. నేను పేరు చెప్పను. ఆడు స్టార్టింగ్‌లో వాళ్ళు ఐ మీన్ ఆడు అనకూడదు. వాళ్ళు స్టార్టింగ్‌లో 90,000కి 14 లీటర్లు ఇచ్చే గేదెను కూడా చూపించాడు నాకు. ఇప్పుడు 1,50,000 చెప్తున్నారు. 14, 15,000 ఇచ్చే గేదె. వాళ్ళకి కూడా డిమాండ్ పెరిగిపోయింది. అది మన దగ్గరుండి చూసుకుంటే క్వాలిటీ యానిమల్ అనేది దొరుకుద్ది. ఎందుకంటే డైరీ ఫామ్‌లో నువ్వు క్వాలిటీ యానిమల్ తేకుండా ఎంత మేపినా అది ఇవ్వాల్సిన పాలే ఇస్తది. 10 కేజీల దానా పెట్టినా నీకు వేస్ట్. మనీ అనేది లాస్ అవుతుంది తప్ప దానిలో ఉపయోగం ఉండదు. మెయిన్ అది.
ఆవుల్లోకొచ్చినా కూడా అంతే. నువ్వు ఆవుల్లోకొచ్చిన హెచ్ఎఫ్ మెయిన్ జెర్సీ. ఇది ఫ్యాట్ ఎక్కువొస్తది హెచ్ఎఫ్‌తో పోల్చుకుంటే. కానీ 6 మంత్స్ కన్నా ఎక్కువ జెర్సీ అనేది లాంగ్ టర్మ్ మిల్క్ అనేది ఇవ్వలేదు. హెచ్ఎఫ్ లాంగ్ టర్మ్ అంటే మనం మానే వరకు అది పాలిస్తానే ఉంటది. ఇది కేంద్రగడ. నువ్వు ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ వచ్చి నాటు ఆవులు పెంచుతున్నారు. నాటు ఆవులను కూడా కట్టేసి పెంచుతారు. ఏంటో నాకు అర్థం కాదు. నాటు ఆవులు అనేది ఓపెన్ గ్రాసింగ్ ఉంటేనే ఆ సూర్యరశ్మి అనేది దాని మీదకెళ్ళి మనకొచ్చే పాలు అనేది ఆర్గానిక్‌గా ఉంటాయి. వాళ్ళు కట్టేసి దానా ఏసేసి ఆర్గానిక్ పాలన్నీ లీటర్ రూ. 100 అమ్మేత్తారు. మెయిన్ నువ్వు ఇక్కడ ఏ డైరీ ఫార్మ్ పెట్టినా క్వాలిటీ అనిమల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డైరీ ఫార్మ్స్‌లో ఇంకోటి విషయంకొస్తే క్యాటిల్స్. నువ్వు డైరీ ఫార్మ్ పెట్టలేను. రూ. 1,00,000, 4,00,000 పెట్టి గేదెలు కొనలేను. నాకు టైం ఉంది. ఒకేసారి నాకేం లాభాలు అక్కర్లేదంటే దూడలు. అక్కడే 10,000కి 10,000కి దూడలు దొరుకుతాయి. నువ్వు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని తెలిసినోళ్ళని తీసుకెళ్ళి 10 రూ. 1,00,000, 2,00,000 పెట్టి ఒక 10 దూడలు తెచ్చుకొని ఓ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత అయి అమ్ముకున్న సంవత్సరానికి 10 దూడల మీద 10,00,000 ఈజీగా వస్తాయి. కానీ టైం అనేది చాలా ఎక్కువ పడుద్ది. సంవత్సరం ఒక 5, 2, 4 అలా చేత్తనే ఉండాలి. అంటే ఒకే సంవత్సరం అయిపోతాయి కదా! అది. అలాగైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మూడోది వచ్చేది ఎన్ని యానిమల్స్ ఇచ్చినా క్లీనింగ్ అనేది ఉండాలి ఇప్పుడు. డైరీ ఫామ్‌లో ఒకవేళ నువ్వు కట్టేసి మేపుతావు కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ రోజుకి 2 సార్లు కడుగుతూ దానికి కావాల్సిన మెడిసిన్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే గేదెకి ఏ జబ్బొచ్చినా ముందు పాలు తగ్గిపోతున్నాయి అనేది ఏ రోజు ఆలోచించకండి మీరు. ముందు ఏ రోజైతే గేదె ఆరోగ్యంగా ఉంటదో పాలు ఆటోమేటిక్‌గా ఈ రోజు కాకపోతే రేపైనా ఇస్తది. అయ్యో! పాలు తగ్గిపోతున్నాయి ఇంజెక్షన్ చేయకూడదు. ఇంజెక్షన్ ఎక్కితే రేపు నుంచి పాలు అనుకోవడం మాత్రం చాలా తప్పది. గేదె బతికిద్ది. గేదె ఆరోగ్యంగా ఉంటే నీకు పాలు ఇవాళ కాకపోతే రేపైనా ఇస్తది.